అమెరికాలో స్విమ్మింగ్ పూల్లో పడి పాతర్లా పహాడ్ యువకుడు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లా పహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్ కుమార్ అమెరికాలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. శనివారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో ప్రవీణ్ కుమార్ ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందినట్లు మృతుని భార్య శాంతి ఆదివారం వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ కుమార్ మృతి సమాచారంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 2 రోజుల తర్వాత మృతదేహం ఇక్కడికి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. నా పేరు మురళి అండి. మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ 10th క్లాస్ అయిపోయినాక హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ ఎడ్యుకేషన్ పరంగా భాషణ స్కూల్లో లెక్చరర్గా చేశాడు. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా యూఎస్ఏ వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూ రాసేసి పాస్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా యూఎస్ఏ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ మాట్లాడడం, ఎట్లా ఉన్నారు ఏం సంగతి అని మాట్లాడడం జరిగింది. మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ మాట్లాడాడు మాతోటి. అమ్మతోటి నాతోటి రెగ్యులర్గా మాట్లాడతాడు. రీసెంట్గా బయటికి వెళ్తామని చెప్పేసి వెళ్ళాడట వాళ్ళ మిస్సెస్కి చెప్పి రూమ్ దగ్గర నుంచి. సరే ఇది జరిగిందనే విషయాన్ని వాళ్ళ మిస్సెస్ కూడా మనకు 10 అట్లా చెప్పడం జరిగింది. చూసుకుని చెప్పడం అట్లా జరిగింది. తర్వాత హాస్పిటల్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చేసి తీశారని చెప్పేసి చెప్పారు. శనివారం ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ స్పందించి మాది చేసుకుంటే బతిక కుటుంబం, పేదరికము, గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు, ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్కు ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి బాడీని ఎంత తొందరగా పంపించే ప్రయత్నం చేస్తే అంత కడసారిగా చూసుకోవడానికి అవకాశం.